ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అమెరికాకి వెళ్ళడమో, దుబాయ్ వెళ్ళడమో, లేకపోతే గనక యూరప్ కంట్రీస్‌కి వెళ్ళడమో ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఎక్కడ సెటిల్ అవ్వాలి అన్నటువంటి పాయింట్‌లో అమెరికాని తగ్గించుకుని దుబాయ్‌కి వెళ్ళాలా? దుబాయ్‌ని తగ్గించుకుని అమెరికాకి వెళ్ళాలా? ఇది ఇప్పుడు తాజాగా ధనవంతులు లేదా ఎగువ మధ్య తరగతి వాళ్ళ యొక్క ఆలోచన. స్థిరత్వం కావాలంటే ఆ 2 దేశాల్లో ఎటెళ్ళాలి? అమెరికాలో 55 లక్షల మంది దాకా ఉన్నారు. ఇప్పుడు దుబాయ్ తలుపులు తెరుస్తోంది. బ్రిటన్‌తో ప్రాబ్లం, కెనడాతో ప్రాబ్లం, అమెరికాతో ప్రాబ్లం. దుబాయ్‌తో అయితే ఆ ప్రాబ్లం లేదు. కానీ శాశ్వత భూ హక్కు ఉండదు. అదే సందర్భంలో భవిష్యత్తులో పరిణామాలు ఎట్లుంటాయో తెలియదు. కానీ వీళ్ళతో పోల్చుకుంటే దుబాయ్ బెటరు. ప్లానింగ్ కానీ, చట్టం కానీ, బాధ్యత కానీ అన్నటువంటి రూట్లో దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు ఆ టూర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.